ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక ఫ్రెండ్స్. వైజాగ్ ఏఆర్ఓ రిజల్ట్స్ అనేది రావడం జరిగిందండి. మీరు జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ లాగిన్ అయ్యారంటే సో ఇందులో రిజల్ట్స్ అనే ఒక కాలం ఉంటుంది. ఆ రిజల్ట్స్ మీద మీరు క్లిక్ చేశారంటే మాత్రం ఇక్కడ మీకు వైజాగ్ ఏఆర్ఓకి సంబంధించిన రిజల్ట్స్ కూడా మనకు రావడం జరుగుతుంది అనమాట. నిన్న ఈవినింగ్ ఆల్మోస్ట్ వైజాగ్ ఏఆర్ఓ రిజల్ట్స్ రిలీజ్ కావడం జరిగిందనమాట. సో ఎక్స్పెక్టెడ్ కంటే ముందుగానే వైజాగ్ ఏఆర్ఓ రిజల్ట్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూసారంటే మీరు కాలం నెంబర్ 9లో మీరు చూసారంటే ఈ కాలం నెంబర్ 9లో వైజాగ్ ఏఆర్ఓ రిజల్ట్స్కి సంబంధించి మనకు డేటా ఇవ్వడం జరిగింది. సో రైట్ క్లిక్ చేసేసి మనకి ఇక్కడ డేటా మనకు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నామంటే ఖచ్చితంగా మనకు వైజాగ్ ఏఆర్ఓకి సంబంధించి రిజల్ట్స్ కనిపించడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఈ వైజాగ్ ఏఆర్ఓకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో మీరందరూ వచ్చేసి మనకు దాదాపుగా ఎప్పుడు సెప్టెంబర్ 30వ తారీఖు ఇక్కడ ఇచ్చున్నారు చూడండి క్లియర్గా. సెప్టెంబర్ 30వ తారీఖు ఏఆర్ఓ వైజాగ్కి రిపోర్ట్ చేయండి 9 o'clock అన్నట్టుగా మనకి ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ బిలో ఎవరైతే బిలో క్యాండిడేట్స్ టు రిపోర్ట్ టు ఏఆర్ఓ వైజాగ్ అట్ 900 hours ఆన్ 30th September 2024. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలండి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఒకసారి కామెంట్ పెట్టండి. సెలెక్ట్ అయిన వాళ్ళు ఈ వీడియో చూసి సెలెక్ట్ అయిన వాళ్ళు ఒకసారి కామెంట్ పెట్టండి. దట్టు సైనిక వల్ల మీకు ఏదైనా మేలు కలిగిందా అనేది కూడా మీరు మీ కామెంట్ ద్వారా తెలియచేయచ్చండి. ఎందుకంటే ఈ ఏఆర్ఓ అంటే మనకు ఎగ్జామ్స్కి సంబంధించి చాలా ఎఫర్ట్స్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కావచ్చు, యాప్ ద్వారా కావచ్చు, మనకు సైనిక ద్వారా ఇవ్వడం జరిగిందనమాట. సో దయచేసి సెలెక్ట్ అయ్యారా, మరోవర్ సైనిక వల్ల మీకు ఎటువంటి లాభం కలిగింది, మీకు ఎటువంటి సపోర్ట్ ఇచ్చారనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి బాయ్స్. రైట్. సో ఇక్కడ చూస్తే మనకు దాదాపుగా ఒక 10 పేజీలకు సంబంధించిన ఇదనమాట రిజల్ట్స్. సో ఈ 10 పేజీల రిజల్ట్స్లో వచ్చేసి దాదాపుగా జీడీకి సంబంధించి చూస్తే అరౌండ్ 900 పోస్టులు అనేది మనకు ఇవ్వడం జరిగింది. చాలా ఎక్కువగానే పోస్టులు ఇచ్చారనమాట. ఆల్మోస్ట్ ఫిజికల్ క్లియర్ చేసుకొని ఉన్న వాళ్ళు 70 to 80% సెలెక్షన్ కావడం జరిగింది ఇక్కడ. సో 70 to 80% సెలెక్షన్ కావడం జరిగింది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే దాదాపుగా ఒక 150 వరకు టెక్నికల్ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. 150 మెంబర్స్ వరకు టెక్నికల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. దీని తర్వాత వచ్చేసి మనకు ట్రేడ్మెన్ విషయానికి వస్తే చూడండి, ట్రేడ్మెన్లో రైట్ మనకు వచ్చేసి అగ్నివీర్ ట్రేడ్మెన్లో మనకు దాదాపుగా ఒక 40-50 మెంబర్స్ వరకు ఇక్కడ సెలెక్ట్ కావడం జరిగింది. ట్రేడ్మెన్ 8th క్లాస్ వచ్చేసరికి ఓన్లీ 2 మాత్రమే సెలెక్ట్ కావడం జరిగిందనమాట. సో ఈ ఒక రిజల్ట్స్ చూసుకోండి, చెక్ చేసుకోండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ డాక్యుమెంట్స్ ప్రాపర్గా చూసుకొని 30th September మీరు రిపోర్ట్ చేయండి. ఒకవేళ ఫర్ ఎనీ రీజన్ మీ డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేకపోయినా కూడా మేబీ వాళ్ళు మనకు టైం ఇవ్వచ్చు. మీ డాక్యుమెంట్స్ మళ్ళీ ఎప్పటిలోపల తీసుకొని రావాలి అనేసి టైం ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే ఆల్ అరౌండ్ అందరికీ అదే రోజు మీకు డాక్యుమెంట్స్ చెక్ చేయడం అనేది పాసిబుల్ కాదు. సో అక్కడ రిపోర్ట్ చేయమన్నారు. దేర్ ఆఫ్టర్ మీరు మీ డాక్యుమెంట్స్ తర్వాత ఎప్పుడు ఎలా సబ్మిట్ చేయాలనేది చెప్తారేమో మేబీ. బట్ వాట్ ఎవర్ ఏవైతే డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకున్నారో ఆ డాక్యుమెంట్స్ అయితే మీరు అక్కడ క్యారీ అయితే చేయవలసిందిగా కోరుతున్నాను. రైట్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో అండ్ సైనిక వల్ల మీకు ఎటువంటి సపోర్ట్ కలిగిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి బాయ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్.